నామములో మీ అందరికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికే నా నిండు వందనాలు తెలియజేసుకున్నానండి. అలాగే అవకాశం ఇచ్చిన ఇజ్రాయెల్ బ్రదర్ కి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనం ఆలస్యం చేయకుండా వాక్య భాగంకి వెళ్ళినప్పుడు ఆ ఒక చిన్న పాట అంటే చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి సన్నిధిని మనం మంచిగా ఆహ్వానించుకుందాం. చిన్న లైన్ ఒకటి పాడతాను. ఆ, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారని నీవు సెలవీయగా మారాయని ప్రభానికి వందరాలు శుభ్ర స్తోత్రాలు తెలియచేసుకున్నాం తండ్రి. ఈ మాట సెలవీయగా దాని ప్రకారం అవుతుంది కనుక ఈ మాట ప్రకారం మేము జీవించలాగిన ఈ లోకంలో మేము బ్రతికేలాగిన అలాగే నీ మాట ప్రకారం మేము సిద్ధపడి నీ రాజ్యాన్ని చేరేవారిలాగా నీ మాటను మేము నమ్మే వాళ్ళని ఉండడానికి సహాయం దయచింది. నాతో మాత్రం మీరు మాట్లాడమని మా నోటి మాటలు మా హృదయాన్ని దృష్టికి అంగీకారం చేసి మా ఆత్మలకు సేవ తీర్చమని ఏసే నామం నడిచినట్టండి. హల్లెలూయా. సరే, నాకైతే వాక్యదానం కొత్త అండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని. ఇక దేవుని మాటలకు వస్తే నిజంగా ఆయన మాట్లాడేది ఆయన గొప్పవాడు మనతో ఉండడానికి ఎంతగానో ఇష్టపడేది ఉంటుంది. నిజంగా దేవుడితో మన రిలేషన్ చూసుకుంటే ఈ లోకం వరకు ఆయన కాదు, కానీ ఈ లోకం తర్వాత కూడా ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తానని ఆయన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కదా. నిజమే కదండి. ఈ లోకంలో రిలేషన్స్ మనం చూసుకుంటే ఈ లోకం వరకే ఉంటాయి, కానీ దేవుడైతే ఆయన చెప్తున్నారు కదా, నేనుండు స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తానంటూ మాట ఇచ్చింది గొప్ప దేవుడు. మరి అటువంటి దేవుడు వాగ్దానాలను మనం నమ్మగలుగుతున్నామా? ఆ దేవుని మాటను మనం విశ్వసిస్తున్నామా? మనం చూసుకుంటే అసలు ఆ బైబిల్లో దీనికంతా బేస్ ఏంటంటే ఆయన మాట, ఆయన వాగ్దానం కదండి. మనం చూస్తే అసలు దేవుని మాటలు ఆయన వాగ్దానాలు బైబిల్లో ఎలాగుంటాయో మనం చూస్తే ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 22 వచనాలు దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలుకి వాగ్దానం చేసి వారిని తీసుకెళ్లారో మనం చూస్తే, ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మేము పోనీయడం నేను ఎరుగుదును, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నాకు పెట్టిని చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మేము పంపివేయను, మరియు నేను ఈ జనిలేడన ఐగుప్తీల కటాక్షం కలిగించేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వడ్డీ చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని తన ఇంటి నుండి దాన్ని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీలను దోచుకుందండి. దేవుడు చెప్పిన మాట అండి, దేవుడిచ్చిన వాగ్దానం. ఎలా అయితే యాక్షన్ ప్లాన్ అన్నమాట. ముందుగానే దేవుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది ముందుగానే చెప్పేశారు. అప్పటికి ఇంక ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ఘోరమైన పరిస్థితి. బానిసత్వంలో మగ్గిపోయి ఉన్నారు. వాళ్ళ శ్రమలాగి ఉంది. కానీ దేవుడైతే ఈ విధంగా మోసే వెంటనే అలాగే ప్రభు అనేది ఒప్పుకోలేదు, కానీ చెప్తున్నాడు కదా, మాట మందం గలవాని ప్రభా ఇంకెవరినైనా పంపించు ప్రభు అని మోసే అయితే చెప్తాడు. కానీ అప్పుడు దేవుడైతే మోసను వదిలేదు, కానీ అనేకమైన కొన్ని సూచక్రియలు అక్కడ చేసి మోషేని ఒప్పింపజేస్తాడు. అవి చూసిన మోషే సూచక్రియలు సరే ప్రభా అని చెప్పేసి తనైతే యాక్సెప్ట్ చేస్తారు కదండి ఇస్రాయల్ విడిపించడానికి. ఇక మోషే అయితే యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఎవరి టర్న్? ఇస్రాయల్ ఉంది కదా. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నప్పుడు ఇక్కడ మోషే అహరోన్లు వచ్చి ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు కదా. మనం చూస్తే నిర్గమాకాండం 4వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే, తర్వాత మోషే అహరోన్లు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు దగ్గరికి మోషే అహరోన్లు వెళ్ళి ఇవన్నీ దేవుడు ఎలా చెప్పారో ఏం చెప్పారో ప్రతిదీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి జనులు ఎదుట వారికి వివరించి వాళ్ళకి దగ్గర కూడా సూచక్రియలు చేసినప్పుడు అంట వారు నమ్మారంట. నమ్మిన తర్వాత అక్కడ ఒక మంచి మాట, హార్ట్ టచింగ్ వర్స్ ఒకటి ఉంటుంది, చూద్దామండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో, మరియు యెహోవా ఇశ్రాయేలులను చూడవచ్చి తమ బాధని కనిపెట్టాలని మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసి దేవునికి మా దేవుడు ఇశ్రాయేలులను చూడవచ్చారని వారి బాధను కనిపెట్టారని వారు తెలుసుకొని వారు ఆలోచించుకొని వాళ్ళు ఏం చేశారంట, తల వంచుకొని నమస్కారం చేసి, ఇంకా వారి కష్టం తీరిపోయింది, వారి బాధ తీరిపోలేదు, వారి పరిస్థితి అంతా ఏమి మారలేదు, కానీ వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, దేవుడు తమ బాధను చూడడానికి వచ్చారు, వారిని వారి కనిపెట్టడానికి వచ్చారని చెప్పి ఆలోచించుకొని
దేవునికి తల ఉంచుకుని నమస్కారం చేస్తాం. మనం ఎప్పుడైనా మన జీవితంలో ఈ విధంగా మనం చేయగలిగామా? దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడినప్పుడు, దేవుడు ఎప్పుడైనా మన కష్టంలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు, ఎక్కడైనా దైవసేవకుల ద్వారా మాట్లాడిన దేవుడు, ఏ విధంగా మాట ద్వారా మనతో మాట్లాడిన దేవుడు, ఆ మాటను బట్టి కష్టం తీరకపోయినా, బాధ తీరకపోయినా మన దేవునికి థ్యాంక్స్ చెప్పుకునే వాళ్ళ ఉన్నామా? ఆయన దయను మనం కనిపించుకునే వాళ్ళ ఉన్నామా? ఆయన మనం కనిపెట్టడానికి వచ్చారని మనం తెలుసుకునే వాళ్ళ ఉన్నామా? ఒక కోట్ ఉంటుందండి, పెద్ద ఈగలు ఉంటుంది. ఈగలు వచ్చి తల వంచుకొని ఉంటుంది. అక్కడ ఒక కోట్ రాసి ఉంటుంది కదా, టుడే ఐ బౌ మై హెడ్ నాట్ టు ఆస్క్ ఎనీథింగ్ బట్ జస్ట్ టు సే థ్యాంక్ యూ. ఇంకా నేను తల వంచాను ప్రభా, నేను ఏమి అడగడానికి కాదు, థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే అంటూ ఎంత కృతజ్ఞతగా అది వచ్చి అంటే అంత హార్ట్ టచింగ్ గా అది ఉంటుంది. వారి కష్టం తీరిపోలేదు, వారి బాధ తీరిపోలేదు, వాళ్ళు వచ్చి అంటున్నారు థ్యాంక్ యూ ప్రభా అని చెప్తున్నారు. ఆ తర్వాత సరే దేవుడు ఇవన్నీ చెప్పారు, ఇలా చెప్పారు అంటే వాళ్ళు మనం వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని మోషే అహరోను అనుకున్నారు. ఇక అలా వాళ్ళు చెప్తే ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఐగుప్తు రాజు ఏమన్నా పంపించేస్తాడో, ఓకే వెళ్ళిపోండి అని. అలా కాదు కదా, వీళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు అంట ఆ ఫరో హృదయం ఇంకా కఠినమైపోద్ది. దేవుడు అంటారు కదా, మీ మీదకి మహాబలంతో ఫరో రాజు వస్తాడు, కానీ నేనైతే అక్కడ సూచక్రియలు ఆశ్చర్యక్రియలు అన్ని చేసి మిమ్మల్ని పంపిస్తాను, వెళ్ళేటప్పుడు మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు అని. ఇది యాక్షన్ ప్లాన్ జరిగేది. ఇక్కడ వీళ్ళు చెప్పేసరికి ఇస్రాయల్ కూడా నమ్మారు, హ్యాపీగా ఉన్నారు, వెళ్ళిపోవడమే అనుకున్నారు. కానీ అలా అయితే కాదు కదండి. ఫరో హృదయం కఠినం అయిపోయింది. వాళ్ళని తరుముకుంటూ వస్తూ ఉంటారు కదా. ఇక్కడ వారి కష్టం అయితే తీరిపోలేదు, వారి కష్టానికి కష్టం పెరిగిపోయింది. ఆ తర్వాత ఫరో రాజు ఇదంతా తెలుసుకొని ఇంకా వాళ్ళు కష్టపెట్టండి అని వాళ్ళు కష్టపెట్టడానికి కూడా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అంత కష్టం పెరిగిపోయింది. వీళ్ళకి కావాల్సిన మరి ఇటుకలు చేయడానికి కావాల్సిన ఏ ఐటమ్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళ కష్టం ఇంకా కష్టం పెరిగింది. నిజంగా దేవుడు చెప్పేశారు మాట, కానీ ఇక్కడైతే వాళ్ళకి అసలు ఏమీ ఫ్రూట్ఫుల్ గా ఏం కనిపించట్లేదు. కానీ కష్టం వెంబడి కష్టం, ఇంకా కష్టంలోనికి మన లైఫ్ వెళ్ళిపోయింది కదా. మనకి తెలుసు గిద్యోను కోసం మనం చూస్తే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏళ్ళవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానే చేతి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అక్కడ సిచ్యుయేషన్ ఇక్కడ మన న్యాయాధిపతుల్లో గిద్యోను టైంలో మనం చూసినప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్, దేవుడు ఇస్రాయేల్ని మిద్యానీలకు అప్పచెప్పేస్తారు ఆయన మాట వినలేదని. అక్కడ కూడా టఫ్ సిచ్యుయేషన్స్, అక్కడ కూడా ఇస్రాయేల్కి భయంకరమైన సిచ్యుయేషనే. అలాంటప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎలా దాక్కుని తన పని కూడా సీక్రెట్ గా చేసుకుంటున్నాడు, అవన్నీ మనకు తెలుసు. అలాంటి టైం దేవుని దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అంటే గిద్యోనికి ఎలా ఉంటుంది కదా, యెహోవా మీకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఉంటే గిద్యోన్ అంటారు కదా, యెహోవా దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఎందుకు ఇలా సంభవించాలి? విషయమే కదండి. దేవుడు ఇక్కడ చెప్పేశారు ఇశ్రాయేలుకి, నేను పంపించేస్తాను, మీరు వెళ్ళిపోదురు, ఐగుప్తు రాజు మహాబలంతో వస్తాడు, అయినా నేను చేస్తాను అంటే అప్పుడు ఇశ్రాయేలు కష్టం తీరిపోయిందా? లేదు కదా. మరి కష్టం ఇంకా పెరిగిపోయి అంత టఫ్ సిచ్యుయేషన్ లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఇశ్రాయేలుని మిద్యాన్ చేతులకు అప్పగించేసినప్పుడు గిద్యోను అంటున్నాడు కదా, దేవుడు మాకు తోడై ఉంది, మాకు ఎందుకు ఇలా సంభవిస్తుంది? నిజమే కదా. కొన్ని సమయాల్లో మన లైఫ్ లో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి కష్టం ఎందుకు? దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి శ్రమ ఎందుకు, బాధ ఎందుకు? ఇలాంటి సిచ్యుయేషన్ లో మేము ఎందుకు వెళ్తున్నాము? ఇప్పుడు మణిపూర్ కోసం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఎలాంటి ఘోరమైన సిచ్యుయేషన్స్, దేవుడు మనకి తోడుగా ఉన్నారు, కానీ ఇలాంటి సిచ్యుయేషన్ మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనందరికీ తోడున్నప్పుడు ఎందుకు ఇలాగా, వాళ్ళు ఎందుకు అలా చంపేస్తున్నారు? చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివన్నీ మనం అనుకుంటాం కదా. దేవుడు గిద్యోను కూడా ఇక్కడ అదే చెప్తున్నాడండి, చిత్తం నా ఏళ్ళవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఇక్కడ సంభవించింది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోపల మనకు కష్టం కాదు. దేవుడు మనకి తోడుగా ఉంటే ఈ లోపల మనకి ఏ బాధ ఏది ఉండదు అని కాదు, కానీ ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి, ఆ శ్రమ నుండి దేవుడు మనకి తోడై ఉంది.
మనల్ని విడిపించి ఎలాగైనా టఫ్ సిచ్యుయేషన్ ఇక్కడ అంటారు కదా, ఫరో హృదయం కఠినమైపోతుంది అనేసి. కఠినమైపోయిన హృదయం నాకు దేవుడు అంటున్నారు కదా, నేను మీకు పంపిస్తాను. దేవుడు మనకు తోడుగా ఉంది. ఆ శ్రమలో, ఆ కష్టం నుంచి దేవుడు మనల్ని విడిపించే గొప్ప దేవుడు అయినాడు కదా. అట్టి విధంగానే గిద్యోను ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అని చెప్పి యాక్షన్ ప్లాన్ అంటూ చెప్పిన తర్వాత గిద్యోను కూడా తనకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని తను కూడా టెస్ట్లు పెట్టి ఇది చేయి ప్రభు, అది చేయండి, అప్పుడు నమ్మి తను కూడా యాక్షన్ ప్లాన్ లో దిగుతాడు. తను కూడా చక్కగా ఇశ్రాయేలుకి గెలుపుని తీసుకొని వస్తాడు. తర్వాత అంతా మనకు తెలుసు. నిజంగా అలాగా గిద్యోనికి దేవుడు ఫ్యూచర్ చెప్పాడు కదా, మనకి కూడా దేవుడు ఫ్యూచర్ చెప్తాడు కదండి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా జరుగుతుంది, ఆయన ఎలా వస్తారు, దొంగ వెళ్ళే వస్తారు, పరలోకానికి మనం ఎలా సిద్ధపడాలి, ఇవన్నీ దేవుడు చెప్తున్నారు. మరి ఆ మాటల్లో మనం నమ్మగలిగిన వారిలా ఉన్నామా? ఇక్కడ చూస్తే గిద్యోను అన్ని టెస్ట్ చేసుకొని చూసుకొని నమ్మి ఇశ్రాయేలుకి విజయాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ చూస్తే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వచ్చినప్పుడు మోషే అహరోనులు టఫ్ సిచ్యుయేషన్ ఇచ్చే దేవుడు వారిని తీసుకొస్తారు. ఎందుకంటే మాట ఇచ్చింది నమ్మబెట్టిన వాడు. మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. ఆయన ఎలా అయితే చెప్పారో ఎగ్జాక్ట్ గా అలాగే జరిగి ఎండ్ వరకు ఆయన చెప్పిందే జరిగింది కదా. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి పోనీయడం నాకు తెలుసు, ఆయనకి ఫరో హృదయాన్ని కఠినం చేస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యం చేసి వాళ్ళ అద్భుతాలన్నీ చేసి విడిపిస్తారు. ఆయన అంటారు కదా, మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళారండి. చిన్న అదే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ జరిగింది. మనం చూస్తే నిర్గమకాండం 12:35-36 వచనాల్లో ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశాను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొని. దేవుడికి మహిమ. ఇశ్రాయేలు విడిపింపబడ్డారు, మామూలుగా విడిపింపబడలేదు, కానీ దేవుడు ఏ విధంగా చెప్పారు, ఎలా చెప్పారు, ఎలా అయితే చెప్పారు, యాక్షన్ ప్లాన్ అంతా ఆ విధంగానే జరిగి ఇశ్రాయేలు వీళ్ళంతా ఇశ్రాయేలు ఐగుప్తులు దోచుకొని అంతా వచ్చేసానంట. దేవునికి మహిమ. మన జీవితంలో కూడా దేవుడు ఏమైనా మాకు ఘనం చేశారా, ఏదైనా మాట ఇచ్చారా? ఎలా అయినా దేవుడు మనతో మాట్లాడే దేవుడు కదండి. ఆ మాట మనకు తెలిసిపోతుంది. ఆ మాట ఇంకా మన జీవితంలో నెరవేరట్లేదా, ఇంకా అది టఫ్ అయిపోతుందా, ఇంకా అది జరగకుండా ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని అనుకుంటున్నామా? కానీ మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది వెనక్కి వెళ్ళిపోవడం అది ఏముండదు. యెషయా గ్రంథం 55:10 మనకు తెలుసు, వర్షమును హిమమును ఆకాశం ఏ విధంగా వచ్చి విత్తవానికి విత్తనమును భుజించి వారికి ఆహారము దయచేయను, అట్టి విధంగా నా మాట ఉండదు. నేను పంపిన దాన్ని అది నెరవేర్చినాను. దేవుడు మాట్లాడు దేవుడు కదా, ఆయన వాక్యం అలాంటి మాట వచ్చిందంటే ఆ మాట ప్రకారం జరుగుతుంది. మన జీవితంలో ఇంకా ఏమైనా కష్టం దేవుడు మాట మనకి ఇచ్చారా, ఆ మాట ప్రకారం మనం పట్టుకున్నామండి. అది ఎంత టఫ్ అయినా దేవుడికి అంత మహిమ వచ్చి అదే సిచ్యుయేషన్ అవుతుంది కదా. నా లైఫ్ లో నా కార్ కోసం నాకైతే సిబిల్ స్కోర్ లో తప్పు రాసినప్పుడు అది క్లియర్ చేసిన లోన్ వాళ్ళు లేదని రాసినప్పుడు అసలు లోన్ అవ్వదు అనుకున్నాం. ఇంకా టఫ్ అయిపోతుంది. ఇక్కడేమో డిసెంబర్ ఎండ్ వచ్చేస్తుంది. ఏ విధంగా అవుతుందో తెలియదు, కానీ నేను ఒకటే అనుకున్నాను, మాట ఇచ్చిన దేవుడు నిజంగా అది ఎంత టఫ్ అయినా అవని ఆయన చూసుకుంటారు, ఆయన చేస్తాను ఒక విశ్వాసం. నిజంగా అదే ఎలా అయింది, ఎంతలాగా హ్యాపీగా అదంతా లోన్ వచ్చేసి అంత హ్యాపీగా జరిగిందండి. దేవుడికి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు కదా. ఆయన యందు మరి మనం విశ్వాసం ఉంచుకున్నామా, మన మాటల నుండి మనం లక్ష్యం ఉంచుకున్నామా? మనం చూస్తే యోహాను సువార్త దేవుడు మనకిచ్చిన యాక్షన్ ప్లాన్, మనకిచ్చిన ఫ్యూచర్ ప్లాన్ అంటూ మనం చూస్తే యోహాను సువార్త 14:1 వచ్చి మనకు తెలుసు కదండి. మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల చెప్పుదును. ఆ మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళిచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళిన నేనుండే స్థలంలో మీరు ఉండినాగున మరలా వచ్చి నా దగ్గర ఉంటుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. దేవునికి దేవుడు రిలేషన్ మనకి ఇక్కడి వరకే కాదు, కానీ ఆయన అంటున్నారు కదా, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. దేవుడు ఇంత గొప్ప దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు ఉండడమే మనకు గొప్ప భాగ్యం. ఇక్కడ అనుకుంటే ఇక్కడ వరకే రిలేషన్ కాదంట. దేవుడు అంటున్నారు, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మరి అటువంటి మాటలను మనం నమ్మగలుగుతాం.
అని మాటలేంటో మనం విశ్వాసం ఉంచుతున్నామా? దేవుడు వస్తున్నారని మనం సిద్ధపడే వారుగా ఉన్నామా? కొంతమందికి స్వార్థం ప్రకటించే వాళ్ళ ఉన్నామా? మనం ఆలోచించుకున్నామండి. అని మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు కదా. అని వస్తానన్న దేవుడు అని త్వరగా వస్తాడు కదండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, రారాజు వస్తున్నాడు ఓయ్ జనులారా, రాజ్యం తెస్తున్నాడు ఓయ్. దేవుడు వస్తున్నాడు అని రాజ్యానికి వస్తున్నాడు. ఈ హృదయం కలవరపడలేదు. మనం ఆయన విశ్వాసం ఉంచగలుగుతున్నాం. అట్టి విశ్వాసాన్ని మనం బైబిల్లో ఒకసారి చూస్తే యోసేపు యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. మనం చూస్తే ఆదికాండ 40:25 మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడికి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుని చేత మనం చేయించుకొని. హల్లెలూయా! ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. యోసేపు చనిపోయే టైంలో వారికి చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే దేవుడు నిశ్చయముగా ఇట్స్ కన్ఫర్మ్ 100% మిమ్మల్ని చూడడానికి వస్తారు, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ ఐగుప్తులో ఉంచొద్దు. వాళ్ళ ఐగుప్తుని వెళ్తున్నప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళండి. అతను ఉండడు, చనిపోతాడు. కానీ ప్రమాణం చేయించుకున్నాడట. అతని ప్రమాణం ఎలా గెలిచిందంటే మనం చూస్తే నిర్గమాకాండం 13:19 మరియు మోషే యోసేపు ఎముకలు తీసుకొని వచ్చాను, అతడు దేవుడు నిత్యముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని. హల్లెలూయా! యోసేపు యొక్క ప్రమాణం ఎలాగా చూడండి, అసలు అతను లేడు కానీ అంట మోషే యోసేపు ఎముకలు తీసుకొని వెళ్తున్నాడంట. యోసేపు లేడు, అతని విశ్వాసం బతుకుంటుంది. యోసేపు లేడు, అతని ఎముకలు అంట కనానికి ప్రయాణం చేస్తున్నాయి. అతని విశ్వాసం ఎంత గొప్పది. ఎముకలు కూడా ఐగుప్తులో ఉంచడానికి అతనికి ఇష్టం లేదు. మరి నా విశ్వాసం ఎలా ఉంది? మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన వస్తారని మనం విశ్వాసం ఉంచుతున్నామా? మన ఆత్మను మనం లేకపోయినా కూడా మన ఆత్మను పరమకాలానికి ప్రయాణం చేస్తుందా మన విశ్వాసం ఉందా ఆలోచించుకున్నామండి. ఎందుకంటే వీటన్నిటి తెలిసి మనం చూస్తే మూలవాక్యం మనం చదువుకున్నాం, ఆయన మాటే కదా. లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాదు. దేవునికి మహిమ. మాట ఇచ్చి నెరవేర్చి అని వాగ్దానం చేసాడంటే దాని ప్రకారం చేసే దేవుడు కనుక గట్టి మాట ఆయన వస్తానన్నాడు, మనం తీసుకెళ్తానన్నాడు. మాట ఎందుకు మనం విశ్వాసం ఉంచుదాం, ఆ మాటనే పట్టుకోండి, ప్రార్థన చేస్తాం. మాట ప్రకారం మన జీవితం మన సిద్ధపడి మార్చిన కోసం గట్టి విశ్వాసం మనందరికీ ఉంది. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు కనుక ఆ దేవుడు మన చిన్న ప్రార్థనతో ఈ వాగ్దానంలో ఇచ్చుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలైనా. ఇదిగో నీ ప్రకారం, నీ మాట ప్రకారం, నీ మాట ఏది నిరర్థకం కానివ్వదు కనుక అంటే నీ మాట ప్రకారం మేము జీవించడానికి నీ కృప చెప్పిన సహాయం ఇచ్చింది. పరలోకాని కోసం ప్రభా నేను సిద్ధపడ్డానికి సహాయం ఇచ్చింది. యోసేపు ఎముకలు కూడా ఐగుప్తులు ఉండడానికి ప్రభా కణానికి గట్టి విధంగా మా ఆత్మలు ప్రభా తండ్రి సన్నిధికి పరలోకానికి మేము చేర్చుకుని మేము ఉన్నా లేకపోయినా ఆత్మను మటుకు నీ చేతికి అప్పగించే వాళ్ళని నాకు సహాయం వచ్చాను. మళ్ళీ కూడా జరుగుతున్నారు చూసుకో ప్రభా. శ్రమలో కష్టం ఇంకా ఎక్కువైపోతుంది. తోడుగా ఉండే దేవుడు కనుక నీ కృపను తండ్రి మరి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా నీ కార్యం చేకూర్చు ప్రభా. ఆదరణ దయచేమని కుటుంబాలకు ఓదార్పు నుంచి మరి చుట్టూ నీ కంచి వేసి నీ సహాయం దయచేమని అలాగే మా LSEPF నూరంతలుగా దీవిచ్చి నీ కృప బలపరిచి ప్రతి ఒక్కరికి నడిపిస్తున్న సార్కి మీరు నడిపించు. ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరికి మీరు తోడుగుండి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పంపిణీ యేసు నామములో వచ్చిన ఆమేన్.